పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈ మధ్య చాలా మంది టీ, కాఫీ, పాలు ఇలా ఏదైనా సరే పేపర్ కప్పుల్లో తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే దానివల్ల పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో పక్కన పెడితే మన ఆరోగ్యానికి విపరీతమైన హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కానీ ఎలా? పేపర్ కప్పుల్లో ఆరోగ్యానికి హాని కలిగించే లేయర్ ఏంటి? ఈ వీడియోలో ఒకప్పుడు టీ, కాఫీ, పాలు ఇలాంటివన్నీ ప్లాస్టిక్ కప్పుల్లో తాగేవాళ్ళం. వాటి స్థానంలో ఒకసారి వాడి పారేసే డిస్పోజబుల్ పేపర్ కప్ల వాడకం మొదలుపెట్టాం. అయితే ప్లాస్టిక్ కప్పుల మాదిరిగానే ఇవి కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. సాధారణంగా ప్లాస్టిక్ కప్పులు పూర్తిగా ప్లాస్టిక్ తో తయారు కావడం వల్ల అందులో టీ, కాఫీ వంటి వేడి ద్రవాలు పోసినప్పుడు కొంతమేర మైక్రో ప్లాస్టిక్ వాటిలో కరుగుతుంది. వాటిని తాగడం ద్వారా ఆ ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కలిగిస్తాయి. అయితే పేపర్ కప్పుల్లో కూడా లోపలి వైపు హైడ్రోఫోబిక్ ఫిలిం కోటింగ్ ఉంటుంది. ఇది పాలీఇథిలీన్ అంటే ఓ రకం ప్లాస్టిక్ తోనే తయారవుతుంది. అంటే మనకు ఇది పేపర్ కప్ లా కనిపించినా ఇది కూడా కనిపించని ప్లాస్టిక్ కప్పే అన్నమాట. నిజానికి ఈ హైడ్రోఫోబిక్ లేయర్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కరగడం ప్రారంభిస్తుంది. అయితే ఇందులో పోసే టీ, కాఫీలు 70 నుంచి 90 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటాయి. దానివల్ల వేడి ద్రవాలు పోసిన కొన్ని సెకండ్లలోనే హైడ్రోఫోబిక్ లేయర్ కరిగి వాటిలో కలవడం ప్రారంభిస్తుంది. అలా కేవలం 2 నిమిషాల్లోనే హైడ్రోఫోబిక్ లేయర్లోని 10,000కు పైగా మైక్రో ప్లాస్టిక్లు మన టీ, కాఫీలో కలుస్తాయి. వాటితో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు కూడా కలుస్తాయి. వాటన్నిటినీ మనం ఎంచక్కా తాగేస్తాం. దీనివల్ల కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే వీటన్నిటికంటే పింగాణి కప్పులు లేదా గాజు గ్లాసులే కొంతవరకు బెటర్. వాటిని శుభ్రంగా కడిగినట్లయితే వాటంత ఉత్తమం మరొకటి ఉండదు. ఇది పేపర్ కప్స్ వెనుకున్న కథ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ సమాచారం మీ సన్నిహితులతో పంచుకోండి. అలాగే మీ మొబైల్లో వే టు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి.